రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-11 చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణములో నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారములతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులను శరీర విషయముల మీద మనస్సు నొంతురు, ఆత్మానుసారములను ఆత్మ విషయముల మీద మనసు మందును. శరీర నాశనములమైన మనసును మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నిమిత్త విషయమై జీవితము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనై మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేసెను. దేవుడి వాక్యం.